హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రియల్మీ రీసెంట్గా రియల్మీ 10 సిరీస్ని అయితే లాంచ్ చేసింది. ఈ 10 సిరీస్ని రెండు మోడల్స్లో తీసుకుని వచ్చింది, రియల్మీ 10 Pro 5G అండ్ రియల్మీ 10 Pro Plus 5G. ఇవి రెండు మోడల్స్ కూడా మనకి ఏదైతే రియల్మీ 9 సిరీస్లో రియల్మీ 9 Pro 5G అండ్ రియల్మీ 9 Pro Plus 5G ఉందో ఆ రెండు మోడల్స్కి సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో రియల్మీ 9 Pro 5Gతో కంపేర్ చేస్తూ ఈ 10 Pro 5G స్పెసిఫికేషన్స్ ఏ పరంగా తీసుకొని వచ్చారో క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం రియల్మీ 9 Pro 5Gకి అండ్ రియల్మీ 10 Pro 5Gకి వేరియేషన్ చూసినట్లయితే రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మనకి డిజైన్ పరంగా అయినా, స్పెసిఫికేషన్స్ పరంగా, ఆఖరికి ప్రైస్ పరంగా చూసుకున్నా సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఈ రెండింటిలో ఒకటే ఒక చేంజ్ చేసి రియల్మీ 10 Pro 5Gని అయితే తీసుకొని వచ్చారు. మనకి 9 Pro 5Gలో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఈ 10 Pro 5Gలో అప్గ్రేడ్ చేసి 108 మెగాపిక్సెల్ అయితే తీసుకొని వచ్చారు. ఇది ఒక హ్యూజ్ చేంజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో మనకి 9 Pro 5Gలో 6.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. కానీ ఈ 10 Pro 5Gలో 6.7 ఇంచెస్ స్క్రీన్తో అయితే తీసుకొని వచ్చారు. రెండింటికి మధ్య 1 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే మిగతా స్పెసిఫికేషన్ చూసినట్లయితే రెండింటిలోనూ సేమ్ బ్యాటరీ ఉంటుంది, 5000 mAh. అలాగే రెండింటిలోనూ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి పర్ఫార్మెన్స్ పరంగా కూడా రెండింటిలోనూ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తోనే వస్తుంది. అండ్ సెల్ఫీ కెమెరా చూసినట్లయితే 16 మెగాపిక్సెల్. రెండింటిలోనూ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. స్పెసిఫికేషన్ పరంగా ఈ రెండు చేంజెస్ని అయితే హ్యూజ్ చేంజెస్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్రైస్ పరంగా రెండింటిలోనూ సేమ్ ప్రైస్తో అయితే తీసుకొని వచ్చారు. మనకి 9 Pro 5Gలో బేస్ వేరియంట్ 6128 17,999 ప్రైస్తో తీసుకొచ్చారు. అలాగే ఈ 10 Pro 5Gని కూడా బేస్ వేరియంట్ 6128 17,999 ప్రైస్తో అయితే లాంచింగ్ ప్రైస్ అయితే తీసుకొని వచ్చారు. ఈ రెండింటి మధ్య కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. అండ్ డిజైన్ పరంగా కూడా రెండు సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. కొంచెం కలర్స్ని డిఫరెంట్గా అయితే ఈ 10 Pro 5Gలో అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఈ రెండింటి మధ్య హ్యూజ్ డిఫరెన్స్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రెండింటిలో మీరు ఏ మొబైల్ కొంటారన్నది కూడా నాకు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో రియల్మీ 10 Pro Plus 5G అండ్ రియల్మీ 9 Pro Plus 5Gని కంపేర్ చేస్తూ ఏ మొబైల్ కొనొచ్చు అన్నది కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్ గైస్. వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.